హలో అందరికీ, ఇది సెకండ్ ఫార్మ్ 2 వీడియో అండి. ఫస్ట్ ఫార్మ్ 2 వీడియో వచ్చేసి 8 మంత్స్ కింద ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో పెట్టింది. సో ఇది కాల్వ. ఫార్మ్ ఎంటరింగ్‌లోనే కాలువ ఉంటది. ఆ కాలువలో బాతులు తిరుగుతా ఉంటాయి. ఇది మా ఫస్ట్ షెడ్ అండి. ఈ ఫస్ట్ షెడ్‌ల నాటుకోళ్ళు, సిల్కీలు అలాగే బురక పిట్టలుంటాయి. నాటుకోళ్ళు అంటే స్పెసిఫిక్‌గా కొంచెం 18% అసిల్ జాతి మిక్స్ అయిన నాటుకోళ్ళండి. ఇవి సిల్కీ కోళ్ళండి. ఇవి ఇట్ల గురించి ఎలా నేను తీసుకున్నానో సెపరేట్ వీడియో చేస్తాను. అవి కూడా చూడండి. ఇవి బురక పిట్టలండి. వీటిలో కూడా ఒక సెపరేట్ వీడియో చేశాను. అవి కూడా మీరు చెక్ చేసుకోండి. మెయిన్‌గా ఈ షెడ్యూల్ని అయితే నాటుకోడి గుడ్లని పొదిగేస్తాం. అలాగే ఆ పిల్లల్ని ఈ గంపల కింద ఒక 15 days దాకా ఉంచుతాం. ఇవి ఫ్రెష్ ఎగ్స్ అండి. ఈ ఫ్రెష్ ఎగ్స్ని నాటుకోడి కింద అవి బ్రూడింగ్కి అంటే కుక్కుడికి వచ్చినాక దాని కింద పెట్టినట్టే అవి పిల్లలు వెళ్తాయి 21 days తర్వాత. సపరేట్గా ఒక వీడియో చేశాను మొత్తం ఎక్స్ప్లెనేషన్ తోటి మేము ఎలా పొదిగేస్తామో. ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పొదిగేసిన ఇంక్యుబేటర్లో పొదిగేసిన పెద్ద ఫరక్ ఉండదండి. కాకపోతే ఇలా పొదిగేసిన చిక్స్కి మార్కెట్లో రేట్ ఎక్కువ ఉందండి. మీకు రీజన్ ఏంటిదో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. దానికి సపరేట్ నేను వీడియో చేస్తాను. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లాంగ్ అయిపోతుంది. ఈ రూమ్లో మెయిన్గా ఫీడ్ ఉంటుందండి, కోళ్ళకు ఫీడు. అయితే అలాగే ఏవైతే కొత్త పక్షులను తీసుకొస్తే ఇలా క్వారంటైన్గా పెడతా. కొత్త పక్షులైనా సరే ఏవైనా చిన్న పిల్లలు లాంటివి అయినా సరే మిగతా కోళ్ళకి ఇట్లా పొడిస్తే ఈ రూమ్లో వేస్తాం. ఇక్కడ మెయిన్గా బియ్యం వడ్లు మాత్రమే ఉన్నాయండి. ఇవన్నీ సంచులని బియ్యం వడ్లు. అలాగే గట్క కూడా ఉంది. పెద్ద స్పెషల్గా ఏం లేదండి. అయితే ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నానండి ఈ వీడియోలో. ఇవి కనబడుతున్నాయి కదా, ఇవన్నీ గివ్ అవే ఇస్తానండి. మీరందరు గివ్ అవే రూల్స్ స్పష్టంగా వినండి. ఫస్ట్ రూల్ వచ్చేసి నో ట్రాన్స్పోర్టేషన్ అండ్ పార్సల్ అండి. మీరు ఫామ్ విజిట్ చేసిన వారికి మాత్రమే నేను ఇవి ఇస్తానండి. అందుకోసమని ఎవరైతే ఫామ్ విజిట్ చేయలేదో వాళ్ళు పార్టిసిపేట్ చేయకండి. నేను ఏవి ట్రాన్స్పోర్ట్ చేయను. సెకండ్ రూల్ వచ్చేసి ఫ్రీగా అంటే మీకు రూపాయి ఖర్చు లేక మాత్రం 2 జతలు మాత్రమే ఇస్తాను. అంటే 4 బాతులు మాత్రమే. మీకు వీడియోలో మిగతా 3 జతలు కనపడిస్తున్నాయి కదండి, అవి మరియు నేను ఒక ఇంక్యుబేటర్ తీసుకున్నాను. అలా 26 ఎగ్స్ అయితే ఇంక్యుబేట్ చేస్తున్నాను ప్రజెంట్. అలాగే ఫ్యూచర్లో చీమకోళ్ళైనా సరే, బాతులైనా సరే, సిల్కీలైనా సరే, బురక పిట్టలైనా సరే, నాటుకోళ్ళు లిస్ట్ పెట్టి మిగతా ఏవైనా ఎగ్జాటిక్ బర్డ్స్ నేను గివ్ అవే ఇచ్చేటి అన్ని 60 రూపీస్ మెంబర్షిప్ తీసుకున్న వారికి. అది ఎలాగా ఈ 2 జతలు మీకు కావాలని అనుకుంటే ఈ వీడియో మీద మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే ఐడిని కామెంట్ చేయండి. అలాగే నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశానండి, పోల్ట్రీ గేమింగ్ అని. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. లింక్ నొక్కి ఒక వీడియో అప్లోడ్ చేశాను షార్ట్. ఆ షార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కామెంట్ చేయండి. నేను అవి రెండిట్లని డ్రా చేసి 2 విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాను. విన్నర్స్ ఫామ్ విజిట్ చేసి 2 బాతులను తీసుకెళ్ళొచ్చండి. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ఆటోమేటిక్గా నా బిజినెస్ నెంబరు అందులో ఉందండి, కమ్యూనిటీ ట్యాబ్లో. మీరు అక్కడ నుంచి కాల్ చేసుకుంటే నేను ఫుల్ మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తాను. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను ఒక పోస్ట్ చేశానండి, అక్కడ మీరు పూర్తి డీటెయిల్స్ చూడొచ్చు. మన ఫామ్లో ఒక కుక్క 6 పిల్లలు చేసిందండి. మీకు ఎవరికైతే జంగవీళ్ళులు, ముంగిసల ప్రాబ్లం ఉంటే తీసుకెళ్ళండి. ఈ కుక్కలు మెయిన్గా ఎందుకు తీసుకెళ్ళమని సజెషన్ ఇస్తున్నానంటే, ఇవి వేరే కుక్కల లెక్క మన కోళ్ళ మీద పడాయి. ఎందుకంటే ఇవి ఇక్కడనే కోళ్ళతోటే పుట్టి పెరిగినాయి కాబట్టి మీకు భద్రత ఇస్తాయి. ఇది సెకండ్ షెడ్ అండి. ఇందులో కొన్ని పెద్ద బాతులు, అలాగే చీమకోళ్ళు, 2 పారం కోళ్ళ కోళ్ళు, ఒక 2 నాటుకోళ్ళు, అలాగే పిల్లల తల్లులు మరియు పిల్లలు గంపల కింద ఉన్నాయండి. సో ఇది మనం బ్యాకప్ లెక్క, సెకండ్ షెడ్ లెక్క. అట్లే ఇలా బురక పిట్టలు కూడా ఉన్నాయి. ఇవి ఈ బురక పిట్టలు అయితే ప్రజెంట్ లేవండి మన దగ్గర, చనిపోయాయి. పాముకు భయానికే చనిపోయాయి ఇవి. ఈ 6 బాతులు నేను చిన్నగా ఉండంగా 250 జతకు తీసుకొచ్చానండి. నాకు మొత్తం 750 రూపాయలు పడ్డాయి. ఈ చీమకోళ్ళు ఏమో 300 రూపీస్కి జత తీసుకొచ్చాను. అలా ఓన్లీ 3 మాత్రం మిగిలినాయి. ఇవి 4 గుడ్లు పెడతాయండి. అలాగే ఇది సెకండ్ షెడ్ మొత్తం. ఇది మొత్తం బ్యాకప్ లెక్క అండి. ఇలా నేను ఎక్కువ కోళ్ళు గిట్ల అయితే అలాగే 3 కుండలలో నేను ఎగ్స్ పెడతాను. ఈ పెద్ద కుండలలో బాతుగుడ్లు కొంచెం పెద్దగా ఉంటాయండి మన నాటుకోడి గుడ్డు కంటే, నార్మల్ పారం కోడి గుడ్డు కంటే. సో ఇందులో కూడా ఒక పారం కోడి గుడ్డు ఇంతకుముందు చూసారు కదా, 2 పారం కోళ్ళు, అవి వైట్ కలర్గా ఇట్లా 2 తెల్ల గుడ్లు పెడతాయి. మన నాటుకోడి గుడ్డు ఏమో లైట్గా రెడిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇంకోటి నేను పారం కోడి గుడ్డు తీసి చూపిస్తాను. చూసారు కదా, 2 గుడ్లు పెడతాయి రోజు. అవి చూడండి, పారం కోడి గుడ్లు పెద్దగా ఉంటాయి, నాటుకోడి గుడ్లు జర చిన్నగా ఉంటాయి. ఇవేమో చీమకోడి గుడ్లు అండి. మన ఫామ్లోనైతే మొత్తం 4 టైప్స్ ఆఫ్ ఎగ్స్ దొరుకుతాయి.
అప్పుడు 5 ఉండగానే టర్కీని జంగపిల్లి పట్టింది. అది కూడా పొలంలోనే పట్టింది. పొలం ఉన్నప్పుడు కుక్కలు కూడా కాపాడలేవండి. ఇది మాత్రం మేము ముందే చెప్తున్నాను వార్నింగు. కుక్కలు ఉన్నాయి కదా అని పొలం ఉంటే మీ దగ్గర జంగపిల్లి రాదు అనుకుంటే కష్టమండి. సో థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే చాలా థ్యాంక్ యూ. బాయ్ అండి.